హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి ఉంటారు ఇది వరకు. కానీ ఈ సంవత్సరంలో ఈ యొక్క నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మనకి చాలా డేస్ తర్వాత నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఏడాదిలోనే మనకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క జాబ్స్కి కనుక మనము సెలెక్ట్ అయినట్లయితే సంవత్సరానికి 19 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజీతో మన కెరీర్ అనేది ప్రారంభించవచ్చు. సో ఇంతకంటే టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు. ఇప్పుడు కనుక మీరు మిస్ చేసినట్లయితే సో మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్తో కూడా పని లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయడం లేదు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. మీ వీడియోని ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నీటిపారుదల శాఖకి సంబంధించి ఎస్జేవిఎన్ లిమిటెడ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల పేర్లు ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్స్ అన్నమాట. మిమ్మల్ని ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కింద ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మిమ్మల్ని ఆఫీసర్ హోదాలో కూర్చోబెట్టేటువంటి జాబ్ నోటిఫికేషన్. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. వీడియోని కంప్లీట్గా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పేనే చూడండి 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటుంది బేసిక్ పే అనేది. సో దీంతోపాటు అలవెన్సెసే మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. అలవెన్సెస్లో భాగంగా మీకు ఏంటి అంటే కేఫ్టేరియా అప్రోచ్. సో కేఫ్టేరియా అంటే మనకి మార్నింగ్ టిఫిన్స్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్కి సంబంధించి అన్నీ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, కన్వెయన్స్ రీయింబర్స్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పై, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇనీషియల్గా మీకు 1 ఇయర్ పాటు కూడా ఇదే సంస్థ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీర్ లేదా ఆఫీసర్ హోదాలో 3% సాలరీ ఇంక్రిమెంట్ ఇస్తూ మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలేదు. 28 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సపరేట్గా వీడియో చేస్తాను. వీడియోని లైక్ చేసి మీరు ఈ యొక్క వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 18th మే వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ యొక్క వెయిటేజ్ అనేది ఎలా తీస్తారంటే సిబిటి ఎగ్జామ్కి 75% వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్కి 10%, పర్సనల్ ఇంటర్వ్యూకి 15%. ఈ విధంగా మనకి వెయిటేజ్ అనేది తీస్తారనమాట. టోటల్ సెలక్షన్లో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే కండక్ట్ చేస్తారు. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సిలబస్ వచ్చేసి మనకి ఇందులో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. మన యొక్క
క్వాలిఫికేషన్ని బట్టి, సబ్జెక్ట్స్ డిసిప్లిన్స్ని బట్టి. సెక్షన్ 2 వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. ఇందులో మనకి జనరల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంటెలిజెన్స్ టెస్ట్కి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇక్కడ మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి నెగటివ్ విధానం లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి టెస్ట్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన కూడా మీరు సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. అంటే జనరల్ వాళ్ళు 18 నుంచి 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళము 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళము 35 ఇయర్స్ లోపు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క పోస్టులకి మనకి డిఫరెంట్ డిసిప్లిన్ల వారిగా అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సివిల్ విభాగంలో 30 ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 15, మెకానికల్లో 15, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 7, ఎన్విరాన్మెంటల్ 7, జియాలజీ 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, ఫైనాన్స్కి సంబంధించి 20, లా విభాగంలో 7, టోటల్గా 114 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. సివిల్ విభాగంలో పోస్టులకి బీటెక్ సివిల్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని పోస్టులకి జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో, మెకానికల్ ఈ యొక్క విభాగంలో పోస్టులకి సంబంధిత విభాగంలో బీఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించేమో డిగ్రీతో పాటు ఎంబీఏ కానీ, పీజీ డిప్లొమా కానీ, పర్సనల్ లేదా హెచ్ఆర్కి సంబంధించినటువంటి విభాగంలో పాస్ అయి ఉండాలి. ఎన్విరాన్మెంటల్కి సంబంధించి యొక్క డిగ్రీ ఎవరైతే బీటెక్ చేస్తుంటారో వాళ్ళు కానీ, లేదంటే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎలిజిబులే. అలాగే జియాలజీకి సంబంధించేమో ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీకి సంబంధించేమో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీకి సంబంధించి ఎవరైతే బీటెక్ పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫైనాన్స్కి సంబంధించేమో సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సిఎంఏ లేదా 2 ఇయర్స్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అన్నమాట. లా విభాగంలో పోస్టులకి లా విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మినిమం మీరు 50% మార్కులతో ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే, మిగతా వాళ్ళైతే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అందరూ కూడా ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ అయితే చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారు సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఫుల్ టైం ఎవరైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఎస్జేవిఎన్ లిమిటెడ్ అనేటువంటి నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మాకు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోదు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.